welcome to the Bang Bros Club. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే శ్రీ విష్ణు, ప్రియదర్శన్ అండ్ రాహుల్ రామకృష్ణ వీళ్ళ ముగ్గురు కలిసి నటించిన మూవీ ఓం భీమ్ బుష్. ఈ మూవీ నిన్న చూసా ఫ్రెండ్స్, వీడియో లేట్ అయినందుకు సారీ. మరి ఈరోజు ఓం భీమ్ బుష్ మూవీ ఎలా ఉంది అనేది ఈ ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ వీడియోకి ఒక లైక్ చేయట్లా. మీరు కనుక ఒక లైక్ చేస్తే మీలాంటి ఎంతమంది మూవీ లవర్స్కి వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇక ఓం భీమ్ బుష్ మూవీ ఎలా ఉంది అంటే నచ్చింది ఫ్రెండ్స్, నాకైతే నచ్చింది. ఈ మూవీకి నేను సెకండ్ షోకి వెళ్ళా ఫ్రెండ్స్. నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే ఎక్కడైనా మూవీ మిస్ కాకుండా నిద్రపోతానేమో అని. కానీ ఎక్కడా నిద్రపోకుండా మూవీ ఎండ్ వరకు చూసా, చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో మనకి నవ్వించారు అండ్ భయపెట్టించారు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, భైరవపురం ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఒక మహల్, ఆ మహల్లో బంగారం ఉంటుందని ఊర్లో వాళ్ళైతే చెబుతారు. అండ్ అక్కడ ఒక దయ్యం కూడా ఉంటుందని చెప్పారు. అయితే ఆ మహల్కి వెళ్ళాక ఏం జరిగింది అండ్ ఆ దయ్యాన్ని వీళ్ళు ఎలా ఎదుర్కొన్నారు అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ వరకు మనకి నవ్విస్తూ ఉంటారు, చాలా అంటే చాలా బాగుంది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎక్కడైతే ఆ మహల్కి వెళ్తారో అక్కడ నుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొన్ని చోట్ల నేనైతే భయపడ్డా. అండ్ సెకండ్ షోకి వెళ్ళడం వల్ల నాకు భయం అనిపించిందేమో, అంత తర్వాత అంతకేం అనిపించలా. మూవీ మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా శ్రీ విష్ణు అన్న యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ప్రియదర్శన్ గారు, రాహుల్ రామకృష్ణ గారు వీళ్ళ ముగ్గురు యాక్టింగ్ చాలా బాగుంది. అలాగే ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుంది. కొద్దిగా దయం సీన్స్ దగ్గర కొద్దిగా భయం వేసింది నాకు నిజంగా. తర్వాత ఈ మూవీలో సాంగ్స్, నాకు ఒక సాంగ్ బాగా నచ్చింది. అది కూడా ఫస్ట్ సాంగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ మూవీ చూసిన వాళ్ళు మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మూవీకి కనుక వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి, మీకు కూడా మూవీ నచ్చుతుంది. అలాగే ఈ మూవీకి పార్ట్ 2 ఓం భీమ్ బుష్ 2 కూడా ఉంది. ఫుల్ వెయిటింగ్. లేదు రాసింది ఏముంది, అరబిక్ లో ఇచ్చట మూత్రం పోయిరాదని రాసి